ముందుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకి హాజరవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ పరంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను వేరువేరు సిలబస్లు ఏర్పరచబడ్డాయి. వేరువేరు మోడల్లో క్వశ్చన్ పేపర్లు తయారు చేయబడ్డాయి. ఈ సంవత్సరం పరీక్షలు కూడా మార్చిలో కాకుండా ఫిబ్రవరి 27, 28 తారీఖుల్లోనే పెట్టడం జరుగుతుంది సంస్కృతం ఎగ్జామ్లను. మేము ప్రతి సంవత్సరం సమర్పిస్తున్నటువంటి హౌ టు ప్రజెంట్ సాంస్క్రిట్ పేపర్ అనేటువంటి మా వీడియోలను చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి కళాశాల యాజమాన్యాలకు, ఉపాధ్యాయ సోదర సోదరీమణులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు. ఈ సంవత్సరం కూడా మా సొంత ఛానల్ బాబాయ్ మీడియా ద్వారా జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ని ఏ విధంగా పేపర్ ప్రజెంట్ చేయాలి అనేటువంటి వీడియోని తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోను సంపూర్ణంగా చూసి అలానే మా బాబాయ్ మీడియాని లైక్ చేసి షేర్ చేసి మీ తోటి విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగపడగలరని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మా బాబాయ్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్టయితే మా బాబాయ్ మీడియా ద్వారా వెలువడేటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి వీడియోలు కూడా అందరికంటే ముందు మీరు చూసే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రాయబోతున్నటువంటి విద్యార్థులకి సంస్కృతం పరీక్షను ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే మనకు 99 మార్కులు సంపాదించుకోవచ్చు అనే అంశాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతూ ఉన్నాను. నేను వివరిస్తున్నటువంటి ఆ విధానాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ పేపర్ని ఎలా రాయాలో నేను చూపించబోతున్నాను. ఆ పేపర్ను కూడా చూసి తెలుసుకొని ఆ విధంగా గనక మీరు పాటించినట్టయితే తప్పనిసరిగా 99 మార్కులు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. మనం ఎంత సేపు చదివాము, ఎన్ని గంటలు చదివాము అనే దానికంటే కూడా పరీక్షలో పేపర్ని ఎలా ప్రజెంట్ చేశామో దాన్ని బట్టే మార్కులు రావటం జరుగుతుంది గనక ఈ వీడియోని మీరు బాగా ఉపయోగించుకోగలరని మనసారా ఆశిస్తూ ఇక మీకు వివరించబోతూ ఉన్నాను. జాగ్రత్తగా చూడండి. మనకు పబ్లిక్ ఎగ్జామ్ పరీక్షల హాల్లో పరీక్ష రాయటానికి 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆన్సర్ బుక్లెట్లో ఏ పేజీలో ఏది రాస్తే బాగుంటుందో దాన్ని వివరించబోతున్నాను. పేపర్ దిద్దేవాడికి మనం ఎంత సులభాన్ని, ఎంత సుఖాన్ని మనము కలిగిస్తామో మనకు అంత ప్రయోజనం ఉంటుంది. ముందుగా పేజీ నెంబర్ 1. ఈ పేజీ నెంబర్ 1లో క్వశ్చన్ నెంబర్ 16, క్వశ్చన్ నెంబర్ 15 అనేటువంటి 2 ప్రశ్నల్ని రాయాలి. క్వశ్చన్ నెంబర్ 16 అంటే అనువాద వాక్యాలు. మనకి 5 అనువాద వాక్యాలు ఇంగ్లీష్లో ఇవ్వబడతాయి. దాన్ని సంస్కృతంలోకి మనం అనువదించవలసి ఉంటుంది. చూసినట్టయితే మన టెక్స్ట్లో 25 అనువాద వాక్యాలు ఉన్నాయి. అది ఎలా ఇస్తారో జాగ్రత్తగా గమనించండి. 25ని 5 భాగాలు చేస్తారు. 1 to 5లో నుంచి 1, 6 to 10లో నుంచి 1, 11 to 15లో నుంచి 1, 16 to 20 నుంచి 1, 21 to 25 వాటిలో నుంచి 1, ఇలా 5 భాగాలుగా చేసి 5 వాక్యాలను ఇవ్వటం జరుగుతుంది.
ఆ 5 వాక్యాలను ఈ విధంగా రాయవలసి ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా పేపర్ని గమనించండి. ఇదిగోండి, స్టార్ట్ రైటింగ్ హియర్ అని ఉంటుంది. ఇది పేజీ నెంబర్ 1. ఇక్కడ మొదట అనువాదాలు స్టార్ట్ చేయాలి. ఈ అనువాద వాక్యాలకి చాయిస్ ఉండదు. ఈ విధంగా అనువాద వాక్యాలు రాయాలి. మనకి కాస్త ఆలోచించినట్టయితే అనువాద వాక్యాలలో ఒక పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ పదాన్ని బట్టి మనం రాసుకోవచ్చు. ఉదాహరణకి ఫాదర్ అన్న మాట గుర్తుపెట్టుకుంటే పితృదేవో భవ, మదర్ అన్న మాట గుర్తుపెట్టుకుంటే మాతృదేవో భవ, టీచర్ అన్న మాటను గుర్తుపెట్టుకుంటే ఆచార్య దేవో భవ. ఈ విధంగా కొన్ని పదాలను కొండ గుర్తులుగా పెట్టుకోగలిగితే మీరు వీటి మొత్తాన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే అదే పేజీ నెంబర్ 1లోనే నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ధాతువులు, క్వశ్చన్ నెంబర్ 15 అంటారు. 4 ధాతువులు ఇస్తే అందులో 2 ధాతువుల్ని రాయాలి. ఇది ఎలా ఇస్తారు? మనకు 2 రకాల ధాతువులు ఉంటాయి. ఒకటి పరస్మైపది ధాతువులు, యాక్టివ్ వాయిస్ వెర్బులు అంటారు. 2 ఆత్మనేపది ధాతువులు. ఈ పరస్మైపది ధాతువుల నుంచి 3 రకాలు ఇస్తాం. అలానే ఆత్మనేపది ధాతువుల నుంచి 1 ఇస్తారు. ఇందులో ఏదో 2 రాయాలి గనక పరస్మైపది ధాతువులు అంటే ఫస్ట్ మోడల్ ధాతువులు మాత్రమే నేర్చుకున్నట్టయితే మనం 2 కాదు 3 రాయగలుగుతాం. ఈ ధాతువులు రాసేటప్పుడు ఎలా రాయాలో ఒకసారి పేపర్ని చూడండి. ఇదిగోండి, ఈ పేపర్లో చూశారు కదా, ఇక్కడ 4x4 టేబుల్ కొట్టుకోవాలి. ఇలా టేబుల్ కొట్టుకొని 4 కాలమ్స్ 4 రోస్ టేబుల్ కొట్టుకొని పురుషాహ హెడ్డింగ్స్ పెట్టాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. పురుషాహ కింద ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఇలా ఏ ధాతువు రాయాలనుకుంటున్నామో ఆ ధాతువు యొక్క ఆ 9 పదాలను ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఇలా 2 ధాతువుల్ని రాయాల్సి ఉంటుంది. ఇక తరువాత పేజీ నెంబర్ 2. ఈ పేజీ నెంబర్ 2లో రోమన్ నంబర్ అంటే క్వశ్చన్ నెంబర్ 14 రాయాలి. ఈ క్వశ్చన్ నెంబర్ 14 శబ్దాలకు చెందినది. మనకు జూనియర్ ఇంటర్లో 3 శబ్దాలు ఇచ్చి 2 శబ్దాలు రాయమని అడుగుతూ ఉంటారు. ఇది ఎలా అడుగుతారు? నాకు తెలిసినంత వరకు పుంలింగాలు మొదటి 5 శబ్దాల నుంచి 1 శబ్దం అడగటం జరుగుతుంది. సెకండ్ పార్ట్ స్త్రీలింగాలు 4, నపుంసకలింగాలు 3. 4 + 3 7. అంటే నెక్స్ట్ 7 శబ్దాల నుంచి 1 శబ్దాన్ని అడగటం జరుగుతుంది. అలానే మిగిలినది సర్వనామ శబ్దాలు. ఆ సర్వనామ శబ్దాల నుంచి 1 అడగటం జరుగుతుంది. ఇంకోసారి చెప్తున్నాను, పుంలింగాల నుంచి 1 to 5లో నుంచి 1, స్త్రీలింగాలు ప్లస్ నపుంసకలింగాలు అంటే 6 to 12 నుంచి 1, ఆ తర్వాత సర్వనామ శబ్దాల నుంచి 1 అడుగుతారు. అందులో 2 శబ్దాలను మీరు రాయాలి. ఈ శబ్దాలు రాసేటప్పుడు 2 కూడా ఒకే పేజీలో రాయాలి. ఆ పేజీలో ఎలా రాయాలో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి పేజీ నెంబర్ 2. మనకి 24 లేన్లు ఉంటాయి గనక ఇలా 10/4 టేబుల్ ట్రీ కొట్టాలి. ఈ 10/4 టేబుల్లో మొదటి లైన్లో శబ్దం యొక్క హెడ్డింగ్ రాయాలి. అంటే ఆ శబ్దము అది ఏ అంతము, ఏ జెండర్కి చెందినది రాయాలి. ఆ తర్వాత ఏకవచనము, ద్వివచనము, బహువచనము రాసి ఇక్కడ విభక్తులు ఉంటాయి. ఈ విధంగా నేను చూపించిన విధానంలో ఈ 2 శబ్దాలను కూడా ఇలా గ్యాప్ ఇచ్చి చూశారు కదా, ఇక్కడ ఒక టేబుల్, మధ్యలో 1 లైన్ 2 లైన్లు గ్యాప్, మళ్ళా ఇంకొక టేబుల్. ఈ విధంగా ఈ శబ్దాలని మనం 2 శబ్దాలను మనం రాయవలసి ఉంటుంది. విభక్తులు కూడా పూర్తిగా రాయాలి. విభక్తులకి మార్కులు ఉంటాయి, అదేవిధంగా హెడ్డింగ్కు మార్కులు ఉంటాయి. కాబట్టి వీటిని మనం మర్చిపోకూడదు. అక్షర దోషాలు లేకుండా రాసినప్పుడు 4కి 4 మార్కులు, శబ్దాలకి ఫుల్ మార్కులు ఇవ్వబడుతూ ఉంటాయి. ఇక తర్వాత పేజీ నెంబర్ 3. ఈ పేజీ నెంబర్ 3లో సందులు రోమన్ నంబర్ 13, రోమన్ నంబర్ 12. రోమన్ నంబర్ 13 ఈ సందులని విడదీయటము, రోమన్ నంబర్ 12 ఈ సందులని కలపటము అనేది 2 భాగాలు. మనకు 6 సందులు ఉన్నాయి. ఈ 6 సందులలో నుంచి
సందులు విడదీయటానికి 8 ఇచ్చి 4 విడదీయమంటారు. అలానే కలపటానికి 8 ఇచ్చి 4 కలపమని చెప్తారు. ఈ విధంగా సంధి విడదీసి లేదా కలిపి సంధి పేరు రాయాలి. సంధి పేరు తప్పనిసరిగా సంస్కృత భాషలోనే రాయాలి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే 6 సందులు ఉంటాయి. ప్రతి ఒక్క సంధి నుంచి తప్పనిసరిగా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి రోమన్ నంబర్ 13లో మనకి సందులు విడదీయటము అనేది ఉంది కదండి. ఆ విడదీయటము అనే దానిలో గమనించినట్టయితే అక్కడ 6 సందుల్లో నుంచి 6 కట్లు 6 ఇచ్చి దాంతో పాటు ఎణాదే సంధి నుంచి ఒకటి ఎక్స్ట్రా సంధి, అలానే వృద్ధి సంధి నుంచి మరొక ఎగ్జాంపుల్ సంధి, ఇలా 6 + 2 8 సంధులు ఇవ్వటం జరుగుతుంది. అలానే రోమన్ నంబర్ 12కు వచ్చేటప్పటికి 6 సంధుల నుంచి ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క సంధి ఇవ్వటమే కాకుండా మళ్ళా దీర్ఘ సంధి నుంచి ఒక పదాన్ని, అలానే గుణసంధి నుంచి మరొక పదాన్ని, అంటే 6 + 2 8 పదాలను మనకు ఇక్కడ ఆన్సర్ చేయమని అడగటం జరుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి 4 సందులని గనక మనం చక్కగా బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే తప్పనిసరిగా 4 కాదండి 5 సందుల వరకు మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ విధంగా ఈ సందులను ఇలా రాయాలి. చూడండి, ఈ విధంగా టేబుల్ కొట్టి ఇలా సందులని ఈ విధంగా రాయాలి. ఇలా టేబుల్ కొట్టుకొని 2 సందులని ఒకే పేజీలో రాసినట్టయితే చూడ చక్కగా ఉండి మంచి ఇంప్రెషన్ కలిగించి మనకి మార్కులని సంపాదించడానికి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా ఇక తరువాత పేజీ నంబర్ 4. ఈ పేజీ నంబర్ 4లో క్వశ్చన్ నంబర్ 11 సంవిత్ పరీక్ష అంటారు. అంటే కాంప్రహెన్షన్ పేరాస్. మనకు ఒక 5 ప్రిస్క్రైబ్డ్ పేరాస్ ఇచ్చి కింద క్వశ్చన్లు ఇవ్వబడ్డాయి మన సిలబస్లో. అందులో ఏదో ఒక పేరా ఇచ్చి అదే క్వశ్చన్లను ఇవ్వటం జరుగుతుంది. ఆ 5 క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒక్క పేరానే ఇస్తారు, దానికి సంబంధించిన 5 క్వశ్చన్లు ఇస్తారు. ఆ 5 క్వశ్చన్లు రాయాలి, చాయిస్ ఉండదు. 5 ఒకట్లు 5 మార్కులు అది ఉంటుంది. ఆ తర్వాత అదే పేజీలోనే పేజీ నంబర్ 4లోనే క్వశ్చన్ నంబర్ 10. క్వశ్చన్ నంబర్ 10లో ఏకవాక్య సమాధానాలు ప్రోజ్లో నుంచి ఏకవాక్య సమాధానాలు ఉంటాయి. ఇది చాయిస్ ఉండవు. మనకున్నటువంటి 6 లెసన్ల నుంచి ఏదో ఒక 5 పాఠాల నుంచి 5 లెసన్ల నుంచి 5 క్వశ్చన్లను ఇవ్వబడతాయి. వాటికి ఒకే వాక్యంలో సమాధానాన్ని వ్రాయవలసి ఉంటుంది. అలానే అదే పేజీలోనే పేజీ నంబర్ 4లోనే క్వశ్చన్ నంబర్ 9. ఈ క్వశ్చన్ నంబర్ 9 కూడా ఏకవాక్య సమాధానాలు పొయిట్రీకి చెందినవి. మనకు పొయిట్రీలో కూడా 6 పాఠాలు ఉన్నాయి. ఈ 6 పాఠాల నుంచి ఎనీ 5 ఏదన్నా ఒక 5 పాఠాల నుంచి ఏకవాక్య సమాధానాలు రాయమని అడుగుతారు. ఈ 3 రోమన్ నంబర్లను ఎక్కడ చాయిస్ ఉండదు. ఈ విధంగా రాయాలి. ఒకే పేజీలో ఇలా నీట్గా రాయగలిగితే మంచి మార్కులు వస్తుంది. చూడండి, ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజీ యొక్క క్వశ్చన్లు ఇవి. ప్రోజ్ ఏకవాక్య సమాధానాలు ఈ విధంగా రాయాలి. మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని మళ్ళా పోయిట్రీ ఏకవాక్య సమాధానాన్ని ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఇలా రాసినట్టయితే ముచ్చటగా మనకి మంచి మార్కులు తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పేజీ నంబర్ 5. ఈ పేజీ నంబర్ 5లో క్వశ్చన్ నంబర్ 8. ఇది ప్రోజుకు సంబంధించినటువంటి లఘు సమాధాన ప్రశ్నలు. మనకు ఇక్కడ 4 ప్రశ్నలు ఇచ్చి 2 ప్రశ్నలు రాయమని అడుగుతారు. కొంచెం ఆలోచించినట్టయితే చాలా సులభంగా మనం దీన్ని నేర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలు ఎలా ఇస్తారు అనేది ఆలోచించినట్టయితే తప్పనిసరిగా మనకు తిట్టిప దంపతి కథ, అలానే జగదీష్ చంద్రబోస్ కథ
ఈ రెండు కథల్లో అసలు ఎస్ఏలు కానీ సందర్భాలు కానీ ఏమీ ఉండవు. ఆ రెండు లెసన్ల నుంచి తప్పనిసరిగా షార్ట్ ఆన్సర్లు ఇవ్వబడతాయి. టిట్టిబ దంపతి కథ, జగదీష్ చంద్రబోసు కథ, ఈ రెండిట్లోనూ షార్ట్ ఆన్సర్లు కంపల్సరీ వస్తాయి. ఇక మిగిలిన రెండు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఎక్కడి నుంచి ఇస్తారు అంటే, మనకు ప్రోజులో ఏవైతే ఎస్ఏలు ఇవ్వబడని లెసన్లు ఉంటాయో, ఎందుకంటే ప్రోజులో రెండు ఎస్ఏలు ఇచ్చి ఒకటి రాయమంటారు కదా, ఏవైతే ఎస్ఏలు ఇవ్వబడతాయో ఆ ఎస్ఏలు ఇవ్వబడిన లెసన్లు కాకుండా ఆ మిగిలిన రెండు లెసన్లు ఏవైతే ఉంటాయో అందులో నుంచి మిగతా రెండు ప్రశ్నలు వస్తాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, టిట్టిబ దంపతి కథ, జగదీష్ చంద్రబోసు కథ, ఆ రెండు నేర్చుకుంటే తప్పనిసరిగా రెండు ప్రశ్నలకు మనం సమాధానం రాయవచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలానే అదే పేజీ నంబర్ 5లోనే రోమన్ నంబర్ 7, ఇది పొయిట్రీకి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. పొయిట్రీ నుంచి కూడా 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఇవ్వటం జరుగుతుంది. అందులో 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లకి మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇందులో తప్పనిసరిగా మనం గమనించినట్టయితే భర్తృహరి సుభాషితాని, మాతృగీతం అనే పాట నుంచి తప్పనిసరిగా షార్ట్ ఆన్సర్లు ఇవ్వబడతాయి. గుర్తుపెట్టుకోవాలి. భర్తృహరి సుభాషితాని, మాతృగీతం అనే 2 పాఠాల నుంచి తప్పనిసరిగా 2 క్వశ్చన్లు వస్తాయి. మిగతా 2 క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఏవైతే పొయిట్రీకి చెందినటువంటి ఎస్సేలు ఇవ్వబడవో, మిగిలినవి 4 లెసన్లు ఉన్నాయి కదా పొయిట్రీలో, అందులో 2 లెసన్లు ఎస్సేకి ఇస్తారండి. ఏవైతే లెసన్లు ఎస్సేకి ఇవ్వబడవో ఆ ఎస్సేకి ఇవ్వబడిన మిగతా లెసన్ల నుంచి మిగతా 2 ప్రశ్నలు రావటం జరుగుతుంది. ఇలా 4 క్వశ్చన్లు వస్తే 2 రాయాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భర్తృహరి సుభాషితాని, మాతృగీతం అనే 2 పాఠాలని చక్కగా నేర్చుకోగలిగితే తప్పనిసరిగా 2 క్వశ్చన్లకి పూర్తిగా ఆన్సర్ చేసి మన 2, 3, 6 మార్కుల్ని మనం సాధించుకోవచ్చు. ఇందులో దాన్ని ఎలా రాయాలో ఒక్కసారి ఈ పేజీని చూడండి. ఈ విధంగా ఇక్కడ లఘు సమాధాన ప్రశ్నలు, ప్రోజు, ఈ సమాధానాలను ఇలా రాసుకోవాలి. మధ్యలో పేజీలో గ్యాప్ ఇచ్చుకొని మళ్ళా లఘు సమాధాన ప్రశ్నలు పొయిట్రీకి చెందినది రాయాలి. ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత పేజీ నెంబర్ 6. ఈ పేజీ నెంబర్ 6లో సందర్భ వాక్యాలు రాయాలి. క్వశ్చన్ నెంబర్ 6, పేజీ నెంబర్ 6లో క్వశ్చన్ నెంబర్ 6 సందర్భ వాక్యాలు. ఇది ప్రోజుకు చెందినటువంటి సందర్భ వాక్యాలు. మనకి సందర్భ వాక్యాలకి ప్రోజులో 4 లెసన్లకి ఉన్నాయి. ప్రతి ఒక్క లెసన్ నుంచి తప్పనిసరిగా ఒక సందర్భ వాక్యం ఇవ్వబడుతుంది. ఆ 4 సందర్భాల్లో 2 సందర్భాలు మనం రాయాలి. 2, 3, 6 మార్కులు. ఈ సందర్భాన్ని రాసేటప్పుడు మనం గమనించవలసింది, ఎలా రాయాలో చూపిస్తున్నాను, వివరిస్తున్నాను. చూడండి. సందర్భ వాక్యం రాసేటప్పుడు ముందు కవి పరిచయం రాయాలి. కవి పరిచయం అంటే ఈ వాక్యము ఏ పాఠములోనిది, ఈ వాక్యము రచించిన, ఈ పాఠము రచించిన రచయిత ఎవరు, ఈ పాఠాన్ని ఏ గ్రంథం నుంచి తీసుకున్నాము, ఇది కవి పరిచయం. అలానే నెక్స్ట్ సందర్భం రాయాలి. అంటే ఈ వాక్యాన్ని ఎవరు ఎవరితో చెప్తూ ఉన్నారో రాయాలి. ఆ తర్వాత 3వ విభాగము, దీనిలో భావము అంటే వాక్యము యొక్క అర్థం రాయాలి. ఇక్కడ మనం రాయాల్సిన వచ్చినప్పుడు ఏ విధంగా అంటే ఇలా రాయాలి. కవి పరిచయానికి 2 లైన్లు గ్యాపు, సందర్భానికి 2 లైన్లు గ్యాపు, అలానే భావానికి 2 లైన్లు గ్యాప్. ఈ విధంగా నీట్గా రాసుకోగలిగితే ఆ పేజీలో 2 సందర్భాలని నీట్గా ఇలా రాసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. వీలైతే 3వ సందర్భాన్ని రాయటానికి కూడా ప్రయత్నం చేయటం మంచిది. ఏదన్నా 2 లెసన్లని గనక మనము ఇష్టమైన లెసన్లని మనస్ఫూర్తిగా నేర్చుకోగలిగినట్టయితే పూర్తి మార్కుల్ని దాన్ని సాధించుకోవచ్చు. పేజీ నంబర్ 7, ఇందులో మనం రాయవలసింది సందర్భ వాక్యాలు, పొయిట్రీ. దాన్నే క్వశ్చన్ నెంబర్ 5 అంటారు. ఇది పొయిట్రీకి చెందినటువంటి సందర్భ వాక్యాలు ఉంటాయి. మనకు 4 పాఠాలలో ప్రతి పాఠం నుంచి ఒక సందర్భ వాక్యం ఇవ్వటం జరుగుతుంది. 4 ఇచ్చి 2 రాయమంటారు. 2, 3, 6 మార్కులు. ఇక్కడ కూడాను మన సందర్భ వాక్యాలు రాసేటప్పుడు కవి పరిచయము,
సందర్భము, భావము అనేటువంటి 3 విభాగాలు రాయాలి. నేను ఇందాక చూపించినట్టుగానే ఇదిగో ఈ విధంగానే ఈ పేజీలో చూపించినట్టుగానే ఇలాగా రాయాలి. కవి పరిచయం. ఈ వాక్యము ఏ పాఠములోనిది, ఈ పాఠాన్ని ఎవరు రచించారు, ఈ పాఠం ఏ గ్రంథంలోనిది, అలానే ఇక్కడ ఎవరితో మాట్లాడారు, సందర్భం, అలానే వాక్యం యొక్క అర్థం ఏమిటి, ఇలా సందర్భానికి అలానే కవి పరిచయానికి, భావానికి ప్రతి ఒక్కదానికి ఒక లైన్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక్క పేజీలోనే ఆ 2 సందర్భాలు పోయిటరీకి చెందినవంతా కూడా నీట్గా రాయాలి. వీలైతే 3వ సందర్భాన్ని రాయటానికి కూడా ప్రయత్నం చేయాలి. ఏది అవైనా 2 లెసన్లని సందర్భ వాక్యాలు చక్కగా నేర్చుకోగలిగితే 2, 3, 6 మార్కులని తప్పక మనం సాధించుకోవచ్చు. ఇక పేజీ నెంబర్ 8. ఈ పేజీ నెంబర్ 8లో నాన్ డీటెయిల్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. మనకి నాన్ డీటెయిల్లో 6 పాఠాలు ఉన్నాయి. ఇక్కడ 8 ప్రశ్నలు ఇచ్చి 4 ప్రశ్నలకి జవాబులు రాయమని అడుగుతారు. 8 ప్రశ్నలు ఇచ్చి 4 ప్రశ్నలకి జవాబులు రాయాలని అడుగుతారు. ఇది ఎలా ఇస్తారు అంటే మనకు 6 పాఠాలు ఉన్నాయి కనుక ప్రతి పాఠం నుంచి కూడా ఒక్కొక్క ప్రశ్నని ఇవ్వటం 6 ఒకట్లు 6 వస్తాయి. ఇంకా మిగిలింది 2 క్వశ్చన్లు ఎక్కడి నుంచి ఇస్తారు, జాగ్రత్తగా వినండి. ప్రతి పాఠం నుంచి ఒక ప్రశ్న వస్తుంది, 6 ఒకట్లు 6. ఇక మిగిలిన 2 ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి 2వ పాఠం ఉన్నది, హీరాలాలు కథ. ఆ 2వ పాఠాల నుంచి ఒక ప్రశ్న, చివరి పాఠం కలాం గారి కథ. చివరి పాఠం కలాం గారి కథ. ఆ కథలో నుంచి ఒక ప్రశ్న తప్పనిసరిగా ఇస్తారు. 6 ప్లస్ భాగ్యచక్రము ప్లస్ కలాం గారి కథ. అర్థమైంది కదా? ఈ విధంగా 8 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. అందులో ఎనీ 4 రాయాలి. దీన్ని బట్టి మనము 4 పాఠాలు గనక కనీసం 3 లేక 4 పాఠాలు చక్కగా నేర్చుకోగలిగితే మనం 5 ప్రశ్నలను తప్పకుండా సమాధానాన్ని రాయగలుగుతాము. దీన్ని ఎలా రాయాలో మీకు ఈ పేపర్ ద్వారా చూపిస్తున్నాను, గమనించండి. లఘు సమాధాన ప్రశ్న అని హెడ్డింగ్లు పెట్టుకొని ఈ విధంగా సమాధానానికి మధ్య ఇలా కాస్త గ్యాపునిచ్చుకుంటూ ఆ పేజీలో ఓన్లీ ఈ నాన్ టెయిల్ క్వశ్చన్లను మాత్రమే ఇలా రాయగలిగితే చాలా చక్కగా ఉంటుంది. ఈ పేజీలో ఒక నాన్ టెయిల్ ప్రశ్నలనే రాయటానికి మనం ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు ఎక్కువ ప్రశ్నలకి మనము సమాధానం రాయగలిగినట్టయితే, అంటే ఛాయిస్తో పాటు అన్నీ కూడా ఒకే చోట ఉండేట్టుగా సమాధానం రాయగలిగినట్టయితే మనకి మంచి మార్కులు స్కోర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత పేజీ నెంబర్ 9. ఈ పేజీ నెంబర్ 9లో రోమన్ నెంబర్ 1 అంటే శ్లోక పూరణ మరియు భావము. మనకు 2 శ్లోకాలు బిగినింగు ఎండింగు ఇచ్చి ఏదన్నా ఒక శ్లోకానికి పూరణ చేసి దాని యొక్క భావాన్ని కూడా రాయండి అని అడుగుతారు. వీటికి 6 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. శ్లోకాన్ని పూరించడానికి 3 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. వాటి యొక్క భావాన్ని రాయటానికి 3 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. దీనికి మనం మొదటి పాఠం భర్తృహరి సుభాషితాన్ని అనే పాఠంలో మనకి 10 శ్లోకాలు ఉంటాయి. అందులో నుంచి ఇవ్వటం జరుగుతుంది. అందులో నుంచి ఎలా ఇస్తారు అంటే మొదటి 5 శ్లోకాలు 1 to 5 శ్లోకాల నుంచి ఒక శ్లోకాన్ని, నెక్స్ట్ 5 శ్లోకాస్ అంటే 6 to 10, ఇంకోసారి చెప్తున్నాను, 1 to 5 శ్లోకాల నుంచి ఒక శ్లోకము, 6 to 10 శ్లోకాల నుంచి ఒక శ్లోకాన్ని ఆ శ్లోకము యొక్క బిగినింగు మరియు ఎండింగు ఇవ్వటం జరుగుతుంది. అందులో ఏదో ఒక శ్లోకానికి మనం పూర్తిగా రాసి దాని యొక్క భావాన్ని రాయాలి. ఈ శ్లోకాలు రాసేటప్పుడు మనం కవి పరిచయం అనేది రాయగలిగితే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఈ శ్లోకాన్ని రాసేటప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో ఆ శ్లోకాన్ని నీట్గా రాయాలి. అలానే గ్యాపులు ఇచ్చుకుంటూ ఆ పేజీలో చక్కగా ఆ భావాన్ని కూడా రాయగలిగితే బాగా ఉంటుంది. ఇదిగో ఈ విధంగా ఈ పేజీలో నేను చూపించినట్టుగా మీరు అలా రాస్తే చక్కగా ఉంటుంది. కవి పరిచయము మనందరికీ తెలుసు, ఒకటే పాఠం గనక దత్త శ్లోక లేదా అయం శ్లోక మహాకవి భర్తృహరి విరచిత భర్తృహరి సుభాషితాని ఇతి పాఠే అస్తి.
ఇది ఇలా రాయాలి, శ్లోకాన్ని రాయాలి, గ్యాప్ ఇవ్వాలి. ఈ పేజీలో వేరే ఏమీ రాయొద్దు, అందుకని పేజీ అంతా మనం ఫిలప్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా గ్యాప్ ఇచ్చుకొని ఇలా పెద్ద అక్షరాలతో నీట్గా శ్లోకాన్ని రాసి మళ్ళా గ్యాప్ ఇచ్చి మళ్ళా దాని యొక్క భావాన్ని రాయాలి. ఈ విధంగా రోమన్ నంబర్ 1 రాయాలి. దీన్ని మనము ఈ భావాన్ని సంస్కృతంలో అయినా రాయవచ్చు, తెలుగులో అయినా రాయవచ్చు, లేదా ఇంగ్లీష్లో అయినా రాయవచ్చు. ఇక ఆ తరువాత మనకి పేజీ నెంబర్ 10 నుంచి ఎస్సేలు రాయాలి. మనకు క్వశ్చన్ నెంబర్ 2 పోయిట్రీకి సంబంధించిన ఎస్సేలు ఉంటాయి. 2 ప్రశ్నలు ఇచ్చి అందులో ఒక ప్రశ్నని రాయమని అడుగుతారు. అలానే క్వశ్చన్ నెంబర్ 3 ప్రోజుకు సంబంధించిన ఎస్సేలు ఉంటాయి. 2 ప్రశ్నలు ఇచ్చి ఒక ప్రశ్న రాయమంటారు. ఇక్కడ రాసేటప్పుడు మనం ఎలా రాయాలంటే మనకు అది ప్రోజు కావచ్చు, పోయిట్రీ కావచ్చు, ఏది మనకు ఏ ఎస్సే గనకైతే చాలా బాగా చాలా కాన్ఫిడెంట్గా రాయగలను అన్న నమ్మకం ఉంటున్నదో ఆ ఎస్సేను మొదటగా రాయండి. ప్రోజే ముందు రాయాలి, పోయిట్రీ ముందు రాయాలి అని రూల్ లేదు. ఏదైనా రాయచ్చు. మనకు ఏ ఎస్సే అయితే చక్కగా ఉన్నదో బాగా గుర్తున్నదో ఆ ఎస్సేని కనుక ముందు రాయగలిగినట్టయితే బాగా వచ్చిన ఎస్సే రాయటం వల్ల స్పీడ్ బాగా రాస్తాము. రెండోది మన మీద మనకి ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటామే, ఆ ఆత్మస్థైర్యం అనేది మన మీద మనకి నమ్మకం అనేది పెరుగుతుంది. ఈ విధంగా స్పీడ్గా రాయటం వల్ల టైం సేవ్ కూడా అవుతుంది. అలానే తర్వాత మిగిలిన ఇంకొక ఎస్సే ఏదైతే కొంచెం డౌట్ఫుల్గా ఉంటుందో, సందేహంతో కూడుకొని ఉంటుందో ఆ ఎస్సేని తర్వాత రాసుకోగలిగితే మన ఇందాక రాసినప్పుడు ఈజీగా రాసినప్పుడు మిగిలినటువంటి సమయాన్ని ఈ ఎస్సేకి వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎస్సే రాసేటప్పుడు ఎలా రాయాలి? ఇదిగో ఈ విధంగా నేను చూపించినట్టుగా రాస్తే బాగుంది. వీలైనంత వరకు కవి పరిచయం సాంస్క్రిట్లో రాయటం అనేది మంచి ఇంప్రెషన్కి కారణమవుతుంది. ఇలా కవి పరిచయాన్ని రాయాలి, కవి పరిచయాన్ని రాయాలి. అలానే మధ్య మధ్యలో సంస్కృత వాక్యాలు రాయటానికి దాన్నే కొటేషన్లు అంటారు. ఈ కొటేషన్లుగా మనకి మన లెసన్లో ఇవ్వబడిన సందర్భ వాక్యాలని వాడుకోవచ్చు, లేదా ముఖ్యమైనటువంటి వాక్యాలని మధ్య మధ్యలో ఇలా కొటేషన్ రూపంలో వాడుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఇలా కొటేషన్ల రూపంలో రాసి దానికి ఒక బాక్స్ లాగా కొట్టినట్టయితే ప్రత్యేకంగా కనబడుతుంది పేపర్ దిద్దేవాడికి. ఎందుకంటే పేపర్ దిద్దేవాడికి సంస్కృత పదాలు కనబడినప్పుడు ఆ పేపర్ దిద్దే వారికి ఉత్సాహం అనేది ఏర్పడి మన మీద ఉన్నటువంటి ఒక మంచి ఇంప్రెషన్ వల్ల మనకు మంచి మార్కులను కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రోజు కానీ పోయిట్రీ కానీ ఎస్సేలు రాసేటప్పుడు సందర్భ వాక్యాలకు చెందిన వాక్యాలని లేదా కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలని మనము కొటేషన్లుగా రాయగలిగినట్టయితే చక్కగా ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా మ్యాక్సిమం మార్క్స్ అంటే 6కు 5.5 మార్కులని వేయటం జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్య గమనిక మనం గమనించాలి. రోమన్ నంబర్ 1 శ్లోక పూరణలోని భావాలు, రోమన్ నంబర్ 2 పొయిట్రీకి చెందినటువంటి ఎస్సే క్వశ్చన్లు, రోమన్ నంబర్ 3 ప్రోజుకు చెందిన ఎస్సే క్వశ్చన్లు. ఈ 3 రోమన్ నంబర్లు కూడా ఒకే లాంగ్వేజీలో ఉండాలి. అంటే దీస్ 3 రోమన్ నంబర్ 1, రోమన్ నంబర్ 2 అండ్ రోమన్ నంబర్ 3, these 3 Roman numbers must be written in one language only, either in English or in Telugu. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఒకే భాషలో మాత్రమే రాయాలి. అంతేగాని ఒక రోమన్ నంబర్ 1ని తెలుగులో రాసి మరొక రోమన్ నంబర్ 2ని కానీ 3ని కానీ ఇంగ్లీష్లో రాయకూడదు. అలా రాస్తే కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది, యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, రోమన్ నంబర్ 1, రోమన్ నంబర్ 2, రోమన్ నంబర్ 3 ఈ 3 ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులను ఒకే భాషలోనే వ్రాయవలసి ఉంటుంది. ఇది విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలానే నేను చూపించినటువంటి ఈ విధానంలో, నేను చెప్పినటువంటి ఈ విధానంలో మీరు గనక ఆచరిస్తూ ఆలోచిస్తూ
చక్కగా చదువుకున్నట్టయితే, ఎగ్జామ్స్కి సిద్ధపడినట్టయితే తప్పనిసరిగా మన సంస్కృత భాషలో కూడా 99 మార్కులను సాధించుకునేటువంటి అవకాశం ఉంది. అలానే ఈ వీడియోని చూసిన తర్వాత మీ తోటి విద్యార్థులకు కూడా వాళ్లకు తెలియని విషయాలని తెలియపరిచి ఆ తోటి విద్యార్థులకు కూడా వారి యొక్క జీవితాలకు కూడా మంచి మార్గాలని, మంచి భవిష్యత్తును కలిగించాలని మనసారా కోరుకుంటూ, నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మా బాబాయ్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. అలానే బెల్ సింబల్ నొక్కినట్టయితే మా బాబాయ్ మీడియా ద్వారా మేము తయారు చేస్తున్నటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి వీడియోలన్నీ కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.